హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనసు కుకింగ్ వ్లాగ్స్. ఈరోజు అయితే మనం ఎగ్ కర్రీ అయితే రెడీ చేసుకుంటున్నాం. ఎలా రెడీ చేసుకోవాలో చూసుకుందాం. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను అయితే మనం తీసుకోవాలి. ఇంకా 2 పచ్చిమిర్చి దాన్ని పొడుగులో కట్ చేసుకోవాలి మనం. ఇంకా కరివేపాకు రెమ్మలు 2. ఇప్పుడు స్టవ్ని అయితే ముట్టించుకుందాం. ప్యాన్ అయితే పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక ఆయిల్ని పోసేసుకుందాం. ఆయిల్ వేడెక్కాక మనమైతే ఆనియన్ని వేసేసుకుందాం. ఇప్పుడు ఆనియన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. పచ్చిమిర్చి అండ్ కరివేపాకుని కూడా వేసేసుకుందాం. దాన్ని కూడా బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మనం మూతనైతే పెట్టేసుకుందాం ఆనియన్ ఉడికే వరకు. ఇప్పుడు మూత తీసి ఒక్కసారి కలుపుకుందాం. పసుపునైతే యాడ్ చేసుకుందాం. పసుపుని బాగా కలుపుకున్న తర్వాత సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కారంని కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు రెండింటిని బాగా కలుపుకుందాం. ఆ తర్వాత కొన్ని వాటర్ని యాడ్ చేసుకుందాం. బాగా కలుపుకుందాం. చూస్తున్నారు కదా, ఇలా అయితే వాటర్ అన్ని వేసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, ఇలా అయితే ఆయిల్ పైకి వచ్చినాక మనమైతే ఎగ్ని కొట్టి వేసుకుందాం. ఎగ్స్ అన్ని వేసుకున్న తర్వాత మూత అనేది పెట్టుకుందాం. మూత తీసి ఇప్పుడు మనం ఉల్టా అనేది వేసేసుకోవాలి ఆ ఎగ్ని. మర్రేసుకుందాం ఇప్పుడు ఎగ్ని అయితే. ఇప్పుడు ఇంకా 2 మినిట్స్ మూత అనేది పెట్టేసుకుందాం. ఇప్పుడు మూత తీసి ఒక్కసారి చూడండి ఎలా ఉడుకుతుందో. చూసారు కదా, మన ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు బౌల్లో సర్వ్ చేసుకుందాం. చూసారు కదా, యమ్మీ ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా చేసుకొని ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.